అందరికీ శుభోదయం. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి వ్రతం ఎట్లా చేయాలో మనం తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈరోజు దేవతలు దానవులు అమృతం కొరకు పాల సముద్రాన్ని చిలికిన రోజు కాబట్టి, మదించిన రోజు కాబట్టి దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా వచ్చి బృందావనంలో కొలువై ఉంటాడట. బృంద అంటే తులసి, తులసి అంటే లక్ష్మి. ఈరోజు అందుకే లక్ష్మి స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును ఉంచి మనం పూజించాలి. ముందుగా తులసి చెట్టు ముందు స్థలమును శుభ్రం చేసి చక్కగా బియ్యపిండితో ముగ్గులు వేయాలి. పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ ముగ్గుపై ఒక పీటను వేసి ఆ పీటను కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి అష్టదళ పద్మ ముగ్గును వేయాలి. శంఖం చక్రం ముగ్గును ఇంకా పాదాలను కూడా వేయాలి. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. విష్ణువు ఏ స్వరూపాన్ని పూజిస్తున్నామో ఆ ప్రతిమను గాని చిత్రపటాన్ని గాని ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపు గణపతిని చేసి ఒక పల్లెంలో బియ్యం పోసి అందులో పసుపు గణపతిని ఒక తమలపాకు పైన ఉంచి కుంకుమతో అలంకరించి ధూపం దీపం బెల్లం ముక్కను నైవేద్యంగా చూపించాలి. ఇప్పుడు విష్ణువు పూజను మనం ప్రారంభించుకోవాలి. ముందుగా వెండి ఇత్తడి మట్టి ఏదైనా ఒక ప్రమిదను తీసుకొని అందులో 3 అడ్డవత్తులు ఒక కుంభవత్తి వేసి అందులో నూనె వేసి ఏకహారతితో ఆ వత్తులను వెలిగించాలి. ఒక్క అడ్డవత్తిని ఒక కుంభవత్తిని మాత్రం వెలిగించాలి. కుంకుమతో అలంకారం చేయాలి. ఒక అడ్డవత్తిని కుంభవత్తిని వెలిగించుకున్నాం కదా, మిగిలిన 2 వత్తులను మనం ధూపం దీపం చూపించే సమయంలో వెలిగించుకోవాలి. దీపారాధనకు ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ వాడాలి. ముందు రోజు యోగ నిద్ర నుండి శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేలుకొని భూలోకానికి లక్ష్మీదేవితో సహా వస్తాడట. అందుకే ఈరోజు తులసి కళ్యాణం చేస్తారు. నైవేద్యంగా పండ్లను పాయసాన్నాన్ని సమర్పించాలి. ఈరోజు విష్ణువు యొక్క మహాభక్తుడైన అంబరీషుని కథను వినాలి. అంబరీషుడు ద్వాదశి వ్రతం చేయదలిచి ముందు రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ద్వాదశి పారణ చేయడం కొరకు ముందుగా ఏదైనా ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి అని చూస్తుండగా దూర్వాస మహాముని అక్కడికి వచ్చిండట. అప్పుడు అంబరీషుడు అతన్ని తన ఇంట భోజనం చేయవలసిందిగా కోరిండట. అప్పుడు దూర్వాసుడు ఎంతో సంతోషంగా ఒప్పుకొని నదీ స్నానం చేసి వస్తానని వెళ్ళిండట. కానీ ద్వాదశి గడియలు దగ్గర పడుతున్న దూర్వాస మహాముని అక్కడికి రాలేదట. అప్పుడు అంబరీషుడు వ్రత నియమం భంగమవుతుందని తన కులగురువైన వశిష్ఠుణ్ణి ఏం చెయ్యాలి అని సలహా అడిగిండట. అప్పుడు వశిష్ఠ మహర్షి తులసి తీర్థం పుచ్చుకుంటే వ్రత భంగం కాదు, దుర్వాసునికి ఇచ్చిన మాట కూడా పోదు అని చెప్పిండట. అప్పుడు అంబరీషుడు తులసి తీర్థం పుచ్చుకున్నాడట. ఇంతలోకే అక్కడికి వచ్చిన దూర్వాసుడు ఈ విషయం తెలుసుకొని ఎంతో కోపంతో, నువ్వు నన్ను రమ్మని నేను రాకముందే నువ్వు ద్వాదశి పారణ చేసినవు కాబట్టి 10 జన్మలు వేరు జన్మలు ఎత్తుము అని అతన్ని శపించిండట. అప్పుడు అంబరీషుడు భయపడి శ్రీ మహావిష్ణువును వేడుకున్నాడట. శ్రీ మహావిష్ణువు ఇది విని సుదర్శన చక్రాన్ని పంపించిండట. సుదర్శన చక్రము ఈ దుర్వాస మహాముని అంబరీషుని చంపడానికి పంపిన రాక్షసుని చంపి దుర్వాస మహాముని పైకి వెళ్ళిందట. అప్పుడు దుర్వాస మహాముని భయపడి బ్రహ్మాది లోకాలు తిరుగుతూ తనను రక్షించమని అందరినీ వేడుకున్నాడట. ఎవరు ముందుకు రాలేదట. అప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడిండట దుర్వాస మహాముని. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నా చేతిలో ఏం లేదు, నేను భక్తుని చేతిలో బందీని, నువ్వు అంబరీషుని దగ్గరికి వెళ్ళి శరణు వేడుకో అని చెప్పిండట. చెప్తే అప్పుడు దుర్వాస మహాముని అంబరీషుని దగ్గరికి వచ్చి తనను రక్షించమని అడిగిండట. అడిగితే అప్పుడు అంబరీషుడు
సుదర్శన చక్రాన్ని దుర్వాస మహామునిని విడిచిపెట్టమని వేడుకున్నాడట. ఇట్లా భగవంతుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి నీకు శాపంగా ఇచ్చిన 10 జన్మలు నేను తీసుకుంటా అని చెప్పిండట. అంటే భగవంతుడు భక్తుల హృదయాలలో ఉంటాడు. భగవంతుడు భక్తికి బందీ అని తెలియజేస్తుంది ఈ కథ. ఈ రకంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికి ఉసిరికి కళ్యాణం చేయడం, ద్వాదశి వ్రతం చేయడం, ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మరి ఏమంటారు?